5వ మాట. యోహాను సువార్త 19:28. తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. మాట అందరూ నాతో పలకండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని. ప్రేమ గల తండ్రి మీకు వందనాలు. నేను ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వరుస ధ్యానాలను బట్టి వందనాలు. ధ్యాన క్రమం మేము పాటిస్తూ క్రమంగా మీ కొరకు జీవించడానికి హెచ్చరిక చేయబడుతున్నాం. 5వ మాట ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. మీరే మనకి పొందమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన మాటల్లో 5వది నేను దప్పిగొనుచున్నాను. వీళ్ళైతే 2 మాటలు కదా, ఐ థర్స్టీ అని మాత్రమే రాయండి. ఓన్లీ 2 words are used. నేను దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు శిలువ మీద దావార్తిని అనుభవిస్తున్నాడు. అది ఇక్కడ జరుగుతున్న సంగతి. కారణం ఏంటంటే ఆయన నాలుక దౌడను అంటుకొనగా రక్తస్రావం అధికంగా దేహంలో సంభవించిన గాయాల నుండి రక్తస్రావం జరుగుతుండగా రక్తం పోయినప్పుడు సాధారణంగా వచ్చే కేక ఏమిటంటే దాహం. అలాగే కాలిన వాళ్ళు కూడా రక్తం ఉడికిపోతుంది, రక్తం ఉండదు దేహంలో, అంతా ఉడికిపోయి మరిగిపోయి అంతరించిపోతుంది. అప్పుడు వాడు వేసే కేక దాహం. అంటే నాలో రక్తం లేదని చెప్పండి. యేసుక్రీస్తు మీద తన రక్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆయన వేస్తుంది కేక, నేను దప్పిగొనుచున్నాను. ఆయన దప్పిగొనుచుండగా అంటే మీరు దాహం ఏమైనా తీరుస్తారా? దాహం తీరిస్తే కొంత బాధ అనుభవించవచ్చు, ఉపశమనం దొరుకుతుంది. కొంత బాధపడడానికి, బాధ అనుభవించడానికి అవకాశం ఉంది. తాను బతకడానికి ఇల్లు అడగడంలా బాధలో ఉపశమనానికి ఆయన దప్పిగొనుచున్నాను. ఆయన నీళ్ల నిర్మాత, నీళ్ల దాత. ప్రపంచానికి నీటి సప్లై ఆయనే చేసి 3/4 వంతు నీళ్లు, 1/4 భూమి. భూమి నీళ్లలో తేలియాడుతుంది. ఈ భూబంతి నీళ్ల మధ్య తేలియాడుతుంది. చుట్టూ నీళ్ళే. వాటర్ 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 ఈజ్ ఎవ్రీవేర్. నో వాటర్ డ్రింక్ అని షేక్స్పియర్ అంటారు తన గ్రామాలు. లోకమంతా నీళ్లున్నాయి. అయితే ప్రభుకి నో వాటర్ టు డ్రింక్. ఆయనకు నీళ్లు లేకపోయారు. నేను దప్పిగొనుచున్నాను అని అన్నాడు. ఆహారం ఉందా అని అడిగాడు చోట. ఆకలి కొని ఆకులుగా అందరూ చెట్టు దగ్గరికి దాని మీద ఏమైనా దొరుకునని చూచాడు. నీళ్లు ఎప్పుడు అడిగినట్టుగా లేదు. ఇక్కడ నీళ్లు అడగడానికి కారణం దేహంలో డీహైడ్రేషన్ వచ్చింది. హైడ్రో అంటే వాటర్, డీహైడ్రేషన్ అంటే నీళ్లు లేకపోవడం. డీహైడ్రేషన్ ఉంది, సెలైన్ లీకించండి అంటారు. ఆయన డీహైడ్రేషన్ అనుభవిస్తున్నాడు. దప్పిగొనుచున్నాను అంటున్నాడు. దాహానికి నా దావార్తిని తీర్చగలరా అని ఆయన తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారు? మనం చూస్తే చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండదు. మనకు వాళ్ళు ఒక స్పంది చెరకతో నింపి శిశుపరుగు తగ్గించి కలిగించి ఆయన నోటికి అందించి
చేదు చేదు చిరక. ఇది సోప్ అంటే సోపుతో ఉడకకు తగిలించి వచ్చి చేదు అన్నమాట. ఆచిపత్రి చేదు చిరక అని మరో చోట రాయి. నోటికి నీరు అని అందిస్తే ఆయన తాగుదామని చూస్తే తాగలేనంత చేయదు. అంటే క్రూరంగా ప్రభువుని చంపారు. చూడండి, మానవుడు చేసిన దాడి, మానవ దాష్టీకం, మానవ దాష్టీకానికి పరాకాష్ట యేసుక్రీస్తుని సంహరించాడు. హింసించి చంపడానికి హింసను ప్రయోగించాడు. నేను తప్పికొనుచున్నానని ఆయన అంటున్నాడు. ఆయన మనకు తప్పి తీర్చిన వాడు కదా. ప్రభు ఇలాగూ చెప్పాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట మనం గమనించలేదు. నేనిచ్చు నీళ్లు 16వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్యముకై వానిలో ఓరెడి నీటి బొగ్గుగా ఉండును. ఆయన ఇచ్చు నీళ్లు దాహం సంపూర్ణంగా తీరే నీళ్లు. మానవుడు ఆయనకి ఇచ్చిన నీరు దాహం తీరకపోగా చేదును, మాచిపత్రిని, చిరకను, చేదు చిరకను ఆయన నోటికి అందించాడు. దప్పికొన్న వారులారా నీళ్ళు ఎదుకు రండి అని పిలిచిన యేసు వారి కడుపులో ఓరెడు నీటి బుగ్గ ఉంటుంది. ప్రభు ఇచ్చే నీళ్ళు తాగే కదా మనం దాహాన్ని పరిచయం. భౌతికమైన దాహం అనుకుంటే మనకు విషయం అర్థం కాలేదు. ఒక పని చేయడానికి ఒకరికి ఉన్న ఆశ ఉన్నది, దాన్ని దాహం అనిపిస్తుంది. నీటి దాహంతో పోల్చబడింది. మానవ కోరిక, మానవ అలవాటు, మానవ వ్యసనాలు, మానవ బలహీనతలు, మనలో ఉన్న దాహమే. ఆమె నీళ్లు తాగింది ప్రభు దగ్గరికి వచ్చి కుండ విడిచిపెట్టి, అంటే ఆయన నీళ్ళు ఇచ్చాడు. ఆమె ఒక ప్రచురణకర్త అయింది. నేను చేసిన నాతో ఇక్కడ ఈయన చూడండి, ఈయన క్రీస్తు కాడ. వాడు కూడా చూసి ఇదిగో నిజంగా లోకరక్షకుడు అని మేము తెలుసుకొని ఉన్నాము అని 42వ వచనం అంటాడు. మా మట్టుకు మేము విని ఈ నిజంగా లోకరక్షకుడిని తెలుసుకొని ఉన్నాము. దాహం లోకానికి రక్షకుని పరిచయం చేసే దాహం అయి ఉండాలి. ఇతరులకు ప్రభువుని గురించి చెప్పే దాహం అయి ఉండాలి. ఈరోజు మనం అందరూ వచ్చాము, రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? రాని వాళ్ళు ఎవరు చెప్పండి. రాని వాళ్ళు ఎవరంటే మనం తేలైన వాళ్ళు. శాంతిప్రియ వింటున్నావా? రాని వాళ్ళు ఎవరంటే మనము తేలైన వాళ్ళు. మనం తేలైన వాళ్ళే రాని వాళ్ళు. మన దాహం ఉంటే దేవుని ఎరుగని వారిని, మన ఇంటి వారినే కాదు, మన పరిసరాల్లో ఉండే వారికి ప్రభువుని పరిచయం చేస్తాం. ఇది మనం వేయవలసిన ప్రభువా, నాకు దాహాన్ని తీర్చు. ఆయన మన దావాన్ని తీరుస్తాడు. దాహాన్ని తీర్చేవాడు ఆయన. నీటి దాత. రాళ్ల నుండి నీళ్లు తీశాడు. మనం రాళ్లను నీళ్లు ఆపడానికి వాడతాం. ఇక్కడ బ్యారేజ్కి కడతాం. దీంతో రాళ్ళు, నీళ్లను ఆపడానికి రాళ్లు అడ్డం పెడతాం. ఆయన రాళ్లు మధ్యలో కొట్టి నీళ్లు తెచ్చాడు.
మోషే బండను కొట్టగా నీళ్లు వచ్చాయి. మన దాహాన్ని తీర్చిన దేవుని కుమారునికి మనం తీర్చే దాహం ఏమిటంటే చెరక కాదు, ఒక చిరు కానుక సమర్పించాలి. అదేమిటంటే మనం ఇక్కడ లేని వాడిని తేలేని వాడిగా ఉండకుండా వారు కూడా మనం నమ్మిన రక్షకులు నమ్మేలాగా చేయాలి. దాహం We can quench the desire of God's thirst. దైవ దాహాన్ని తీర్చడానికి మనం సాయం చేయి అందించగలం. ఇది మన చేతిలో ఉంది, ఇది మన చేతిలో ఉంది. సహోదరి సహోదరులారా, ప్రభు వేసిన కేక శిలువ మీద చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు, నేడు వింటున్నాం మనకు వేసిన కేక. నాకు దాహం అవుతుంది, ఐఎమ్ థర్స్టీ. నేను మీ దాహాన్ని తీర్చాను కదా. లోపేళ్ల దాహం లేకుండా చేశాను కదా, పాపేళ్ల దాహం లేకుండా చేశాను కదా, చీకటి చర్యలు ఎడల వ్యామోహం లేకుండా చేశాను కదా. అది నా దాహం తీరుస్తారా? ఆ దాహం ఏమిటంటే మీతో లేని వారిని మీరు తెలియని వారిగా ఉండదు, ప్రభు కొరకు వారిని సంపాదించే వారిగా ఉన్నారు. దాహం తీరిన సమరయ స్త్రీ ఆయన దాహాన్ని తెచ్చిన ఆమె దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్ళింది. ప్రభు దాహాన్ని తీర్చింది. అనేకులు ప్రభువుని విశ్వాసం చేసింది. సమయగ్రామంలో అనేకులు చూసి అంటున్నారు, ఈయన నిజముగా అందుచేత ప్రియులారా, ఈ దాహ ప్రశ్న చుట్టూ ఉన్నవాడికి కాదు ప్రభు వేస్తున్నది, మనకే వేస్తున్నారు. ఏమని? ఆయన మాకు దాహం వేస్తున్నది, దాహాన్ని తీర్చండి అంటుండగా, ప్రభా నేను హెచ్చరించబడ్డాను, నీ దావాన్ని తీర్చే వ్యక్తిగా నన్ను చేయండి. ఇది నా శబదం, ఇది నా తీర్మానం అని మనం ప్రభుత్వం ఒక మాట చెప్పగలిగితే దేవుని దాహం తీర్చుతుంది. అలా జీవించి ఆయన దాహం తీర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధ్యానం ఆ వైపుగా మనల్ని నడుపును కాక. ప్రేమగల తండ్రి స్తోత్రాలు. ప్రార్థించండి, దీవించండి, తల్లి ధ్యానం సిద్ధం చేయాలి. ప్రార్థిస్తున్నాం.